ఆ నియోజకవర్గంలో పోల్ వార్ హోరాహోరీగా సాగింది. అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అదృష్టం పరీక్షించుకుంటే కూటమి పార్టీల్లో కమలం అభ్యర్థికి పోటీ చేసే అవకాశం దక్కింది. అలా వైసీపీ వర్సెస్ బీజేపీగా సాగిన నియోజకవర్గ ఎన్నికల పోరులో చేనేతలు ఎవరికి చేయూతనిచ్చారు, అక్కడి ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు, ధర్మవరం ఎవరి పరం కానుంది? వాచ్ దిస్. పట్టుచీరలకు ప్రపంచ గుర్తింపు పొందిన ధర్మవరం వార్లో గెలుపెవరిది? నేతన్నలు ఏ పార్టీని ఆదరించారు? ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎవరిని తమ నేతగా ఎన్నుకున్నారు? ధర్మవరం ఎవరి పరం కానుంది? ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ, వైసీపీ హోరాహోరీగా తలపడిన నియోజకవర్గంలో ఎవరు విజేతలు కాబోతున్నారు? మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విజయకేతనం ఎగరవేస్తారా, లేక కమలం పార్టీని ఓటర్లు ఆశీర్వదించారా? ఇదే ఇప్పుడు ధర్మవరంలో జోరుగా సాగుతున్న చర్చట. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఒకటైన ధర్మవరంలో ఈసారి చిన్న చిన్న ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ముఖ్యంగా చేనేతలు, బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గంలో ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ బరిలో నిలిచారు. దీంతో ఇద్దరిలో గెలిచేదెవరు, ఓడేదెవరు అంటూ చర్చ సాగుతోంది. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఎమ్మెల్యేగా వెంకట్రామిరెడ్డి 5 ఏళ్లు నియోజకవర్గంలో కలియతిరిగారు. ఎన్నికల సమయంలోనూ ఎమ్మెల్యే గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ను ప్రకటించిన నాటి నుంచి ఆయన ధర్మవరంలోనే మకాం పెట్టారు. నియోజకవర్గంలో కలియతిరుగుతూ ఎన్నికల్లో కూటమి పార్టీలు టీడీపీ, జనసేనతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లారు. పల్లె తిరుగుతూ తాను బీసీనని, చాలా రోజుల అనంతరం ధర్మవరంలో బీసీకి అవకాశం వచ్చిందని ప్రచారం చేశారు. ఎన్నికల్లో బీసీ కార్డు తనకు బాగా ఉపయోగపడిందని చెప్తున్నారు. ధర్మవరం పట్టణంలో ఓటర్లు తమ వైపే ఉన్నారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం పట్టణంతో పాటు ధర్మవరం మండలం, బత్తులపల్లి, తాడేమర్రి, ముదిగుబ్బ మండలాలున్నాయి. నియోజకవర్గంలో 2,45,758 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 1,21,764 మంది, స్త్రీలు 1,23,974 మంది కాగా ఇతరులు 20 మంది ఉన్నారు. ఎన్నికల్లో ఈసారి 2,18,292 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సత్యసాయి జిల్లాలోనే అత్యధికంగా 88.82% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో నియోజకవర్గంలో 86.5% పోలింగ్ నమోదైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 84.02% పోలింగ్ నమోదైంది. వైసీపీ, బీజేపీ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ నమోదుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ధర్మవరంలో విజయం మాదే అన్న ధీమా రెండు పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణపై 15,666 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డిపై టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సూర్యనారాయణ 14,211 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అంతకుముందు 2009లో జరిగిన ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి 19,172 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అప్పట్లో ప్రజారాజ్యం, టీడీపీ కూటమి అభ్యర్థులు ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా సూర్యనారాయణ పోటీ చేయడంతో కాంగ్రెస్ పార్టీ విజయం సులువైంది. 2004లో టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల జయమ్మ, సిపిఐ అభ్యర్థి జి నాగిరెడ్డిపై 3,787 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. 1952లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 6 సార్లు కాంగ్రెస్ పార్టీ, 6 సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. 2 సార్లు మాత్రమే ఇతరులు, గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. ధర్మవరం నుంచి మాజీ మంత్రి జి నాగిరెడ్డి టీడీపీ ఆవిర్భావం అనంతరం వరుసగా 3 సార్లు విజయం సాధించారు. అంతకుముందు పి వెంకటేష్ చౌదరి కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు, స్వతంత్రంగా ఓసారి, వరుసగా 3 సార్లు విజయం సాధించారు. వేవర్స్ ఎక్కువగా ఉండే ధర్మవరంలో ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని గెలిపిస్తారు, ధర్మవరం ఎవరి పరం కానుందో చూద్దాం.